ఓకే, నేను కొంచెం ఫస్ట్ వెనక్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో హాయ్ మై పీపుల్, టెక్నికలీ ఇది నా థర్డ్ వ్లాగ్. స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో ఈరోజు మనం ఫామ్ హౌస్కి వచ్చాం కదా. బట్ ఈ వ్లాగ్స్ చేయడం, ఎప్పటికప్పుడు వీడియోస్ అప్డేట్ చేయడం, ఇట్స్ వెరీ టఫ్ జాబ్. ఈరోజు అయితే నేను ఫామ్ హౌస్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో లొకేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఆల్సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ నా నుంచి ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేస్తే దాన్ని బట్టి నేను ట్రై చేస్తాను అనమాట. సో మార్నింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోగానే మాకు ఈ వ్యూ కనిపించింది. సో చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ ఈ బ్యూటిఫుల్ లొకేషన్ కూడా కనిపించగానే దిగిపోయి కొన్ని స్నాప్స్ తీసుకున్నాను. ఫామ్ హౌస్ ఎంటర్ అవగానే ఉయ్యాల కనిపిస్తే ఊగకుండా ఉండలేం కదా. అండ్ ఫామ్ హౌస్ లోపల నుంచి ఇలా బయటకు వచ్చి కొన్ని పోజులు ఇచ్చాను. మా హస్బెండ్ అయితే నన్ను మంచిగా వీడియోస్ ఫొటోస్ తీశారు. ఫామ్ హౌస్ మొత్తం తిరిగేసి చూసేస్తే చాలా బాగా నచ్చింది. అండ్ మేము ఇక్కడ స్టే చేసిన బెడ్రూమ్ ఇది. బెస్ట్ పార్ట్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్. నాకు స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం. ఇందులో దిగితే రోజంతా టైం ఇక్కడే గడిచిపోయినట్టు అనిపిస్తుంది. ఫామ్ హౌస్ చుట్టూ పొలాలే ఉంటాయి ఇక్కడ. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అసలు. అండ్ ఈవినింగ్ టైం అయితే ఆసమ్ ఉంటుంది. సన్సెట్ వస్తుంది, మనం మొత్తం పొలాలన్నీ చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చూడండి, ఫామ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ రెండు చాలా బాగున్నాయి కదా. 2-5 జాబ్ చేసి ఫెడప్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో ఇట్లా అప్పుడప్పుడు ఫామ్ హౌస్కి వస్తూ ఉంటే చిల్ అవుతూ ఉంటే కొంచెం లైఫ్ కూడా కొంచెం బాగుంటుంది. అండ్ ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. మొత్తం చుట్టూ పొలాలే ఉన్నాయి అండ్ సన్ సెట్ అవ్వడానికి కూడా రెడీగా ఉందన్నమాట. ఇప్పుడే మా హస్బెండ్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ నేర్చుకుని లోపలికి వెళ్ళారు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. సో నాకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలంటే, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏమైనా మార్పులు చెరుపులు ఉంటే కనుక కామెంట్స్లో నాకు సజెషన్స్ ఇవ్వండి. Thank you. See you on next vlog. Bye.